Hey guys, welcome back to our channel. IPL 2025 season లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సెకండ్ మ్యాచ్ ఆడబోతున్నారు. లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ చేసిన అరాచకం అంతా ఇంత కాదు. T20s లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టేశారు. కానీ టైటిల్ జస్ట్ లో మిస్ అయింది. మరి ఈసారి మాత్రం అంతా సెట్ చేసుకొని దిగుతున్నారు. ఆన్ ది అదర్వైజ్ లాస్ట్ సీజన్ లో ఇదే టీం చేతిలో క్వాలిఫైర్ 2 లో ఓడిపోయిన రాజస్థాన్ టీం ఈసారి ఓపెనింగ్ మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకొని టైటిల్ వేట మొదలు పెట్టాలి అని చూస్తున్నారు. మరి రైజర్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతారా లేదంటే రాజస్థాన్ రఫ్ ఆడిస్తారా అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్, వెన్యూ స్టాట్స్ అండ్ కండిషన్స్, పిచ్ రిపోర్ట్, రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, అలానే ఈ మ్యాచ్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు, ఫైనలీ ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తారు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇక నుండి మన ఛానల్లో ఓ రేంజ్ కంటెంట్ రాబోతుంది. డైలీ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్, కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్, ప్లేయర్ స్పాట్లైట్ అండ్ రియాక్షన్ వీడియోస్, ఇలా భారీ స్థాయిలో వీడియోస్ రాబోతున్నాయి. మీరు కూడా మన ఛానల్ ఒక మెంబర్ అవ్వాలి అనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ మార్చి సండే 3:30 PM కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ నుండి లైవ్ చూడబోతున్నాం. అయితే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి వీళ్ళు కొట్టే కొట్టుడికి పక్క వైల్డ్ ఫైర్ అయితే చూస్తాం. ఎనివే ఈ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా ఐపీఎల్ లో 20 మ్యాచెస్ ఆడితే దీంట్లో సన్ రైజర్స్ టీం 11 టైమ్స్ గెలవగా రాజస్థాన్ టీం 9 టైమ్స్ గెలిచారు. సో సన్ రైజర్స్ టీం కొంతవరకు ఆ డామినెన్స్ చూపిస్తున్నారు. అయితే పాస్ట్ కొన్ని సీజన్స్ గా ఈ రెండు టీమ్స్ వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక 2022 సీజన్ లో ఈ టీమ్స్ వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడితే ఆ మ్యాచ్ లో రాజస్థాన్ టీం గెలిచారు. సిమిలర్లీ 2023 సీజన్ లోను ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడితే ఇన్ఫాక్ట్ ఆ మ్యాచ్ లో కూడా రాజస్థాన్ టీమే గెలిచారు. మరి సన్ రైజర్స్ తో ఓపెనింగ్ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ కు ఒక ట్రెడిషన్ గా మారింది. మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 2019 సీజన్ నుండి SRH వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ లో గెలవలేదు. ఈసారి డెఫినెట్లీ ఈ ట్రెండ్ ని మార్చాలి. ఇక వెన్యూ స్టాట్ చూసుకుంటే ఓవరాల్ గా ఉప్పల్ స్టేడియంలో 78 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 34 టైమ్స్ గెలవగా అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 43 టైమ్స్ గెలిచారు. ఆల్సో మరో మ్యాచ్ వచ్చేసి డ్రాగా ముగిసింది. సో చేజింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఆల్సో ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 161 రన్స్ అయితే ఉంది. మరి స్టార్ట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా మొదట బౌలింగ్ తీసుకుంటాడు. కానీ సన్ రైజర్స్ ది డిఫరెంట్ ఇంటెన్షన్ కాబట్టి వీళ్ళు టాస్ గెలిస్తే డెఫినెట్లీ బ్యాటింగ్ తీసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే యూజువల్లీ ఉప్పల్ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. లాస్ట్ సీజన్ ఇక్కడ 6 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 4 సార్లు 200 కంటే ఎక్కువ టోటల్స్ ని సెట్ చేశారు. ఆల్సో చేజింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు 200+ రన్స్ ని స్కోర్ చేశారు. ఆల్సో LSG తో మ్యాచ్ లో జస్ట్ 9 ఓవర్స్ లోనే 167 టార్గెట్ ని చేస్ చేశారు. ఇన్ఫాక్ట్ ముంబై ఇండియన్స్ కి ఎగ్నెస్ట్ గా 277 ఐకానిక్ టోటల్ ని సెట్ చేశారు. ఇట్ మీన్స్ ఇక్కడ బ్యాటర్స్ కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ సీజన్ లో SRH బ్యాటర్స్ ఇక్కడ ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశారు కాబట్టి సో బ్యాటింగ్ కి సూటబుల్ గా ఉండే విధంగా ఈ పిచ్ ని చేంజ్ చేస్తారు. మరి బౌలర్స్ కి హెల్ప్ ఉండదా అంటే ఆఫ్ కోర్స్ ఎవరైతే స్లోవర్ కటర్స్ అండ్ స్లోవర్ బాల్స్ వేస్తారో వాళ్ళకి వికెట్స్ అయితే దొరకచ్చు. ఎక్కువగా పేస్ ఆఫర్ చేస్తే బ్యాట్స్మెన్ కొట్టే కొట్టుడికి బాల్ సూపర్ లో పడతాయి. ఆల్సో స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది గేమ్ లో స్పిన్నర్స్ అనే వాళ్ళకి కాస్త గ్రిప్ అనేది దొరుకుతుంది. కానీ పెద్ద అసిస్టెన్స్ అయితే ఉండదు. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఈ గ్రౌండ్ బ్యాటర్స్ కి ఒక ఫెస్టివల్ అనేది చెప్పుకోవాలి. ఫర్ షూర్ ఈ మ్యాచ్ లో ఒక హై స్కోరింగ్ చూస్తాం. ఎనివే ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ముందుగా రాజస్థాన్ ప్లేయింగ్ 12 వచ్చేసి ఓపెనర్స్ గా SSV జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో నితీష్ రాణా ఆడగా నంబర్ 4 పొజిషన్ లో కెప్టెన్ రియాన్ పరాగ్ ఆడతారు. నంబర్ 5 పొజిషన్ లో సిమ్రన్ ఇట్మేయర్ ఆడగా నంబర్ 6 పొజిషన్ లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ధ్రువ్ జోరెల్ ఆడతారు. నంబర్ 7 పొజిషన్ లో శుభం డుబే ఆడగా 8 లో వనీడు అస్రంగా 9 లో జాఫ్రా ఆర్చర్ ఆడతారు. 10 లో తుషార్ దేశ్ పాండే, 11 లో మహేష తీక్షణ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ ఆడతారు. ఈ ప్లేయింగ్ 12 చూశాక రియాన్ పరాగ్ కెప్టెన్ ఏంట్రా అని మీలో చాలా మంది అనుకోవచ్చు. అది తెలియాలి అంటే నేను చెప్పేది మీరు తెలుసుకోవాలి. అయితే లాస్ట్ మంత్ లో సంజుకి ఫింగర్ సర్జరీ జరిగింది.
ఇతను బెంగళూరులో రిహాబిలిటేషన్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ మండే ఆర్ఆర్ ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు. ఈ ఫింగర్ ఇంజరీ కారణంగా ఇతను ఫస్ట్ 3 మ్యాచెస్ లో వికెట్ కీపింగ్ అండ్ ఫీల్డింగ్ చేయడం లేదు. ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్ గా మాత్రమే ఆడుతున్నాడు, దట్ ఒక ఇంపాక్టివ్ ప్లేయర్ గా. ఈ విషయాన్ని రాజస్థాన్ టీమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆల్సో ఇతని స్థానంలో రియాన్ పరాగ్ ని కొత్త కెప్టెన్ గా అపాయింట్ చేశారు. మరి రాజస్థాన్ టీం కి ఎలా ఉన్నా గానీ ఇది సన్ రైజర్స్ టీం కి ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సంజు లేకపోతే సన్ రైజర్స్ మెంటల్ బ్యాటర్స్ ని ఆపడం చాలా కష్టం. అసలే భయం లేకుండా కొడతారు. అలాంటిది కెప్టెన్ లేడు అని తెలిస్తే ఇక మామూలుగా కొట్టరు. మరి రాజస్థాన్ టీం గురించి మాట్లాడుకుంటే ఎప్పట్లానే ఈసారి కూడా వీళ్ళకి యశస్వి జైస్వాల్ అండ్ సంజు రూపంలో ఎక్సలెంట్ ఓపెనింగ్ బ్యాటర్స్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వగలిగితే ఫర్ షూర్ రాజస్థాన్ టీం ఒక బిగ్ టోటల్ ని సెట్ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఒకరైనా స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే అది రాజస్థాన్ టీం ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో నితీష్ రాణా, రియాన్ పరాగ్ అండ్ సిమ్రన్ హెట్మయర్ లాంటి క్వాలిటీ బ్యాటర్స్ కనిపిస్తున్నారు. ఇంపార్టెంట్లీ రియాన్ పరాగ్ ఇతను చివరి వరకు ఉన్నాడు అంటే మ్యాచ్ ని తగలెట్టేస్తాడు. రాజస్థాన్ టీం కి మిడిల్ ఆర్డర్ లో ఒక ఇంపార్టెంట్ అసెట్ గా ఉన్నాడు. ఆల్సో వీళ్ళతో పాటు నితీష్ రాణా అండ్ సిమ్రన్ హెట్మయర్ లాంటి క్వాలిటీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరికైతే చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. మ్యాచ్ ని ఏ సిచ్యువేషన్ అయినా టర్న్ చేసే ఎబిలిటీ వీళ్ళిద్దరిలో కనిపిస్తుంది. అలానే వీళ్ళతో పాటు ధ్రువ్ జురెల్ అండ్ శుభం డుబే లాంటి యంగ్ ఫినిషర్స్ కూడా ఉన్నారు. మ్యాచెస్ ని ఫినిష్ చేసే రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరిలో ఉంది. ఇక వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే అండ్ సందీప్ శర్మ ఇలాంటి కైండ్ ఆఫ్ పేసర్స్ అయితే ఉన్నారు. అయితే ఆర్చర్ అండ్ తుషార్ దేశ్ పాండే ఇద్దరు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్. టీమ్ కి పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో ఒక ప్రామిసింగ్ గేమ్ ఆడుతూ ఉంటారు. మరి వీళ్ళ మెయిన్ టార్గెట్ హెడ్ అండ్ అభిషేక్ వికెట్స్ ని ఎర్లీగా తీసుకోవాలి. అలానే ఈసారి వీళ్ళ దగ్గర మహేష్ తీక్షణ అండ్ వనేడు అసరంగా లాంటి ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. హైదరాబాద్ లాంటి కండిషన్స్ లో వీళ్ళకి పెద్దగా హెల్ప్ అయితే ఉండకపోవచ్చు, బట్ గేమ్ పేస్ ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరి పైన ఉంది. ఓవరాల్ గా రాజస్థాన్ టీం దగ్గర ఒక ప్రాపర్ ప్లేయింగ్ ఫాల్ కనిపిస్తుంది. ఆన్ ది అదర్వైజ్ సన్ రైజర్స్ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్ ఆడగా నంబర్ 4 పొజిషన్ లో యంగ్ సెన్సేషనల్ మన నితీష్ కుమార్ రెడ్డి ఆడతారు. నంబర్ 5 పొజిషన్ లో కాటరమ పెద్ద కొడుకు వికెట్ కీపింగ్ బ్యాటర్ గా హెన్రిచ్ క్లాసెన్ ఆడతాడు. నంబర్ 6 పొజిషన్ లో అభినవ్ మనోహర్ ఆడగా నంబర్ 7 పొజిషన్ లో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ ఆడతారు. నంబర్ 8 పొజిషన్ లో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన కెప్టెన్ పాట్ కమిన్స్ ఆడతారు. నంబర్ 9 పొజిషన్ లో మహమ్మద్ షమి ఆడగా నంబర్ 10 లో పర్పుల్ పటేల్, హర్షల్ పటేల్ ఆడతారు. నంబర్ 11 పొజిషన్ లో ఆడమ్ జంపా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా రాహుల్ చహర్ ఆడతారు. ఈసారి ఐపీఎల్ లో డేంజరస్ టీం ఏది అని ఎవరిని అడిగినా చెప్పేది సన్ రైజర్స్ హైదరాబాద్. బికాస్ ఆఫ్ లాస్ట్ సీజన్ లో అలాంటి ర్యాంపేజ్ గేమ్ ఆడారు. సో ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ నుండి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అలాంటి డిస్ట్రాక్టివ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి హెడ్ అండ్ అభిషేక్ వీళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్ షాట్ ఇస్తే ఫర్ షూర్ ఎస్ఆర్హెచ్ టీం ఒక బిగ్ టోటల్ ని స్కోర్ చేస్తారు. మరి రాజస్థాన్ బౌలర్స్ కూడా తెలుసు వీళ్ళు ఎంత భయంకరంగా కొడతారు అనేది. ఆల్సో ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్స్ ని ఆ తర్వాత బ్యాటింగ్ చేసి ఇషాన్ కిషన్ కంటిన్యూ చేయాలి. మరి కంటిన్యూ చేయడం కాదు, కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఇతను ఓచుకోత బ్యాటింగ్ చేశాడు. షూర్లీ ఇషాన్ సన్ రైజర్స్ టీం కు ఒక షేన్ గా మారుతాడు. ఆ తర్వాత వచ్చే నితీష్ అండ్ క్లాసెన్ వీళ్ళిద్దరూ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో మ్యాచ్ అపీరియన్సెస్ ని మార్చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈసారి సన్ రైజర్స్ టీమ్ లో అంకిత్ వర్మ లాంటి ఒక కొత్త సూపర్ స్టార్ ని చూడబోతున్నాం. రీసెంట్లీ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇతను కళ్ళు చెదిరే బ్యాటింగ్ చేశాడు. సో ఎస్ఆర్ఎస్ టాప్ 7 అయితే రియల్లీ సాలిడ్ గా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈసారి షమి సన్ రైజర్స్ టీమ్ కి పవర్ ప్లే లో గ్రేట్ స్టార్ట్స్ అనేది ఇవ్వాలి. ఎస్పెషల్లీ సంజు అండ్ జైస్వాల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకుండా వీళ్ళ వికెట్స్ ఎర్లీగా తీసుకోవాలి. మరి మహమ్మద్ షమి అయితే విత్ న్యూ బాల్ తో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఆల్సో పాట్ కమిన్స్, ఆడమ్ జంపా అండ్ రాహుల్ చహర్ మిడిల్ ఓవర్స్ లో ఉంటారు. సో కమిన్స్ అయితే మిడిల్ ఓవర్స్ లో ఎకానమికల్ గా బౌలింగ్ చేసి గేమ్ పేస్ ని కంట్రోల్ లో పెడతాడు. అండ్ ఆడమ్ జంపా విషయానికి వచ్చేస్తే ఇతని ఈసారి
ఈసారి సన్ రైజర్స్ టీమ్ కి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా ఉన్నాడు. ఇక యాజ్ యూజువల్ డెత్ ఓవర్స్ లో పర్పుల్ పటేల్ ఉన్నాడు. అయితే హర్షల్ పటేల్ స్లోర్ బాల్స్ అండ్ కటర్స్ ఎక్కువగా వేస్తూ ఉంటాడు కాబట్టి సో ఈ కండిషన్స్ లో ఇతను క్రూషియల్ గా మారుతాడు. సో ఓవరాల్ గా ఎస్ఆర్ఎస్ దగ్గర ఒక టెరిఫిక్ ప్లేయింగ్ 12 అయితే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు అని చూసుకుంటే ఎస్ఆర్హెచ్ లో ఫస్ట్ ప్లేయర్ రెవీ సైడ్. మరి హెడ్ అయితే అతను బ్యాటింగ్ తో రాజస్థాన్ బౌలర్స్ కి హెడ్ తెప్పిస్తాడు. లాస్ట్ సీజన్ లో ఇతను రాజస్థాన్ కి ఎగెనిస్ట్ గా 2 మ్యాచెస్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ లో 34 రన్స్ స్కోర్ చేస్తే క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. మరి 2 మ్యాచెస్ లోనే ఎంత డ్యామేజ్ చేశాడు అంటే ఈ మ్యాచ్ లో ఇతన్ని ఆపకపోతే రాజస్థాన్ టీం బౌలర్స్ కి పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. ఇక సెకండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు అని చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్. కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాసెన్ కి రాజస్థాన్ పేరు చెప్తేనే బ్లడ్ బాయిల్ అయ్యే విధంగా కొడతాడు. ఇతను రాజస్థాన్ కి ఎగ్నెస్ట్ గా టోటలీ 3 మ్యాచెస్ ఆడాడు. ఒక మ్యాచ్ లో జస్ట్ 12 బాల్స్ లోనే 26 రన్స్ స్కోర్ చేయగా ఒక మ్యాచ్ లో 34 బాల్స్ లో 50 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ మరో మ్యాచ్ లో జస్ట్ 19 బాల్స్ లోనే 42 రన్స్ స్కోర్ చేశాడు. అలానే వేలపైన 187 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఫర్ షూర్ ఇతన్ని అప్పకపోతే రాజస్థాన్ టీం ని షెడ్ కు పంపించేయడం పక్కాగా కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ టీమ్ లో కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు అని చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఇతనికి సన్ రైజర్స్ మీద ఉన్నంత రికార్డ్స్ మేబీ మిగతా ఏ టీం మీద కూడా ఉండకపోవచ్చు. ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ అంటేనే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాడు. ఇక లాస్ట్ 2 సీజన్స్ గా ఎగెనిస్ట్ ఎస్ఆర్ఎస్ పైన ఇతని స్టాట్స్ చూసుకుంటే 2023 సీజన్ లో ఒక మ్యాచ్ లో జస్ట్ 10 బాల్స్ లోనే 35 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ మరో మ్యాచ్ లో 37 బాల్స్ లో 54 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2024 సీజన్ లో 21 బాల్స్ లో 42 రన్స్ స్కోర్ చేయగా మరో మ్యాచ్ లో 40 బాల్స్ లో 67 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 2 50s కూడా ఉన్నాయి. మరి సన్ రైజర్స్ టీమ్ కి ఇతన్ని ఆపడం ఒక బిగ్ ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. అండ్ ఎనదర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఈస్ జోఫ్రా ఆర్చర్. ఇతను సన్ రైజర్స్ బ్యాటర్స్ కి ఒక డేంజర్ అని చెప్పుకోవాలి. అయితే ఇతను పవర్ ప్లే లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. పర్టికులర్ గా ఇతనుకున్న వేరియేషన్స్ తో కన్సిస్టెంట్లీ వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. అలానే జోఫ్రా ఆర్చర్ ఒక రైట్ ఆర్మ్ పేసర్. ఆల్సో సన్ రైజర్స్ టాప్ 3 కూడా లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్సే కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూస్తాం. ఫైనలీ ఈ మ్యాచ్ లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్ వైపే ఉంటుంది. ఆల్సో హోమ్ లో సన్ రైజర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్. ఈవెన్ లాస్ట్ సీజన్ లో కూడా ఇక్కడ 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచెస్ గెలిచారు. ఇక రాజస్థాన్ తో కంపేర్ చేసుకుంటే సన్ రైజర్స్ దగ్గర సాలిడ్ బ్యాటింగ్ అటాక్ ఉంది. దట్ సంజు శాంసన్ కెప్టెన్ గా ఉంటాడు కాబట్టి సో రియాన్ పరాగ్ పైన ప్రెజర్ పెట్టొచ్చు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం మ్యాచ్ గెలవడానికి మోర్ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి పాస్ట్ 2 ఓపెనింగ్ మ్యాచెస్ లో రాజస్థాన్ తో ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఓడిపోయారు. కానీ ఈసారి సన్ రైజర్స్ టీం ఈ ట్రెండ్ ని చేంజ్ చేయాలి. మరి సన్ రైజర్స్ రైజింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తారా లేదంటే రాయల్ విక్టరీ కొడతారా అనేది మీరు కింద కామెంట్ చేయండి. For more interesting videos, please do subscribe our channel. Okay friends, bye bye. Thanks for watching.